భారత రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి సంబంధించి ఉనికి లేకుండా చేయాలని ఒక కుట్రపూరిత రాజకీయము బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వము దేశ రాజకీయాల్లో చేస్తున్నది. మొదటి నుంచి కూడా గాంధీ ఫ్యామిలీ అంటే ఆ రోజు మొదలుకుంటే స్వతంత్ర ఉద్యమం తర్వాత అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక ఆ రోజులలో కూడా గాంధీ ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ రాజకీయంగా ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అంటే వాజ్పేయి గారు సెక్యులర్ భావాలతో ఒక వాజ్పేయి ఒక అద్వానీ తర్వాత ఒక మతపరమైన వ్యవస్థతో కూడుకున్న రాజకీయంతో భారతదేశ రాజకీయాల్లో గాంధీ ఫ్యామిలీ అంటే ప్రధానంగా మీరు చూడండి, ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ అనేది ఉందో ఈ పేపరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపర్. ఈ కాంగ్రెస్ పార్టీకి పేపర్ అంటే మీరు గమనించాలి, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఉన్న మీడియా వ్యవస్థ అంతా కూడా ఆలోచించేయండి. మీరు పేపర్లు కానీ ఛానల్స్ కానీ ఎంత కష్టంతో మీ వ్యవస్థ నడుస్తున్నది. మీరు అతి కష్టం మీద సమాజంలో మీడియా పెట్టాలి, లేదా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఛానల్స్ కానీ పేపర్ కానీ ఒక మీడియా పెట్టాలంటే ఎంత కష్టంతో కూడుకున్న ఎంత ఖర్చుతో కూడుకున్నది అనేది అందరూ కూడా తెలుసు. కానీ ఈ నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్రం కోసము ఆ ఉద్యమం యొక్క మెసేజ్ అంటే ఇండిపెండెంట్ బ్రిటిష్ వాళ్ళని తరలించే యొక్క ప్రయత్నంలో ఒక మీడియా అవసరం. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు అంతకుముందు తండ్రి ఈ యొక్క పేపర్ని వ్యవస్థ ఎందుకంటే దేశంలో ఏ ప్రాంతంలో ఏం జరుగుతున్నది ఒక మెసేజ్ అయితే యావత్ రాష్ట్రంలో ఉండాలి. కాబట్టి ఈ యొక్క పేపర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చింది సరే, దాని తర్వాత నేషనల్ హెరాల్డ్ అనేది అది అందరు కూడా తెలుసు కదా, పేపర్లల్లో ఏం లాభాల కోసం అందులో దట్టు ఆనాటి నెహ్రూ గారు అంత పెద్ద స్థిరాస్తులు ఉన్నటువంటి వాళ్ళు. ఒక విషయము ఈ రోజున సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ పత్రిక అది. ఆ పత్రికకు సంబంధించి అందులో లొసుగులు ఉన్నాయని ఏదో అవకతవకలు జరిగిన అంతటా ఆ కుటుంబానికి ఏదో లాభం కలిగినట్టు బీజేపీ ప్రభుత్వము మోడీ గారు అమిత్ షా వీళ్ళందరూ రాజకీయంగా వాళ్ళ యొక్క కుటుంబము ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ కుటుంబము భవిష్యత్తులో వాళ్ళ కుటుంబము ఈ దేశ రాజకీయాల్లో ఉండొద్దనే ఒక కుట్రపూరిత ఆలోచనతో బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ అధిష్టానాన్ని మా నాయకురాలు సోనియా గాంధీ గారిని మరి రాహుల్ గాంధీ గారిని అందరూ చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈడీ డిపార్ట్మెంటు చూడండి, ఈ ఈడీ డిపార్ట్మెంటు అంటే నిజంగా ఏదైనా అక్రమాలు జరిగితే ఇక్కడ ఇబ్బందులు కలిగితే ఈడీ డిపార్ట్మెంట్ రావాలి. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ పత్రికలకు సంబంధించి ఆ పత్రికలు ఏదో అవకతవకలు జరిగినాయని ఒక నెపంతో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళొద్దు, పాదయాత్రలు లేదు, సభలు పెట్టకుండా వాళ్ళని డిస్టర్బ్ చేసే రాజకీయంగా ఒక కుట్ర ఈ యొక్క బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించండి, ఇంత పెద్ద వాళ్ళు 55 ఏళ్ళు దేశాలను పరిపాలించారు. వాళ్ళు ఒక పత్రికల అవకతవకలు చేసి లాభాల కోసం చూసే అంత అవసరమా? ఇప్పటికి కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పటికి కూడా మొన్నటిదాకా కూడా చాలా రాష్ట్రాలు ఉండే కదా, మొన్నటిదాకా కర్ణాటక ఉంటే పడగొట్టేసారు, మధ్యప్రదేశ్ ఉంటే పడగొట్టేసారు. ఇప్పుడు రాజస్థాన్ ఉంది. రాజస్థాన్లో ముఖ్యమంత్రికి ఒక ఫోన్ కొడితే వాళ్ళకు ఏం కొడుతుంటుంది? వాళ్ళు చిట్కేస్తే 1000 కోట్లు ఇచ్చే ఒక వ్యవస్థ ఈ భారతదేశంలో లేదా? కానీ వాళ్ళు డబ్బు రాజకీయాలు ఎప్పుడు కూడా చెయ్యరు. వాళ్ళు ఎప్పుడు కూడా చెయ్యాలి అనుకుంటే 55 ఏళ్ళ ఇంత పెద్ద రాజకీయ ప్రభుత్వాన్ని పరిపాలించిన 50 చరిత్ర ఉన్న ఆ కుటుంబాల్లో వాళ్ళ ఫ్యామిలీ కదా. నెహ్రూ గారు దాదాపు 16 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ గారు మరి ఆమె కూడా దాదాపు 17 సంవత్సరాలు ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ గారు 5 ఏళ్ళు ప్రధానమంత్రి, మన మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో
వాళ్ళకి ఆస్తులు కావాలి, చిరాస్తులు కావాలనే కోరిక ఉంటే వాళ్ళకి ఏం తక్కువ, ఏం కొదవ ఉన్నది వాళ్ళకు. వాళ్ళు ఇంకా బీజేపీ వాళ్ళు అంటే ఇంకా వీళ్ళంటే పైసలలో ఉట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళ ఖాందాన్లన్నీ. మరి ప్రభుత్వము ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు ఆస్తులలో ఉట్టి పెరిగిరా? వాళ్ళు ఏమన్నా ప్రధానమంత్రి కోటీశ్వరుడా? ఆయనే ఛాయ్ అమ్ముకొని ఇడిదాకా వచ్చిందని చెప్పి. మళ్ళీ అదే అమిత్ షా కోటీశ్వరుడా? అసలు బీజేపీలో ఎవరున్నారు పైసలు ఉన్నారు? ఈయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు కోటీశ్వరులు స్థిరాస్తులు పార్లమెంట్లో అడుగుతున్నారు. ఇవన్నీ తట్టుకోలేకనే ప్రతిపక్ష బలమైన కాంగ్రెస్ యొక్క నాయకత్వాన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు తట్టుకోలేకని ఈ ప్రజా సమస్యలు పార్లమెంట్లో కానీ మరి ఇవన్నీ అడగడం. అది కాకుండా రేపు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఈ పాదయాత్ర కూడా అడ్డంకుల భాగమే ఇలాంటి యొక్క కట్టడిలు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజా జీవితంలో తిరిగితే వాళ్ళకు రాజకీయంగా దెబ్బ పడుతుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి వాళ్ళని, ఆ కుటుంబాన్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక స్వతంత్ర పోరాటంలో ఈ దేశానికి త్యాగం చేసిన ఫ్యామిలీ, మరి ఇందిరాగాంధీ గారు చనిపోయారు అంటే ఏమైనా కొట్లాటలు ఉండేనా? ఆమెకి ఏముండే? ఆమె బలిదానం అయిందంటే భారతదేశం యొక్క కొంత పాలసీల మీద ఆమె బలిదానం కావడం. రాజీవ్ గాంధీ గారు ఎందుకు చంపబడ్డారు? ఈ భారతదేశానికి కొన్ని పాలసీ మ్యాటర్లలో మరి వారు తీసుకునే నిర్ణయాలు కొంత విదేశీయుల యొక్క శక్తి వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళని చంపడం జరిగింది. అంటే వాళ్ళ ప్రాణాలు వీళ్ళ మరి ఇందిరాగాంధీ గారు, మళ్ళీ అట్లాగే రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బలి కావడం జరిగింది. ఈరోజు ఇది ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి. ఈరోజు వాళ్ళకి ఏం తక్కువ అని చెప్పి వాళ్ళు ఈరోజు సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క కుటుంబం మీద ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఈ రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీ ఉండొద్దు. వాళ్ళు కుట్ర ఈ నోట్ల మీద కూడా, ఏది మన రూపాయల నోట్ల మీద కూడా గాంధీ బొమ్మ ఉండొద్దు. ఇది ఒక కుట్ర జరుగుతున్నది. గాంధీ బొమ్మ ఉండొద్దు. ఒక సందర్భంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు మాట్లాడారు, పార్లమెంట్లో మాట్లాడారు. గాడ్సే మహానుభావుడు అని మాట్లాడారు. గాంధీ గారు కూడా ఆ రోజు చంపబడ్డారు. చనిపోలే, ఆయన చంపబడ్డాడు. స్వతంత్రం అంటే అహింసా మార్గంలో, హింస లేకుండా అహింసా మార్గంలో ఆ రోజు గాంధీ గారు, ఆ రోజు నెహ్రూ గారు, మరి ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారు తండ్రి గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆస్తులు ఎన్నో దానదత్తము దేశ స్వతంత్ర ఉద్యమానికి దానదత్తం చేసుకుంటూ పోరాడినటువంటి వాళ్ళ కుటుంబం. మరి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతున్నారే మీరు. ఈరోజు ఆ రోజు మరి పార్లమెంట్లో మీకు దాదాపు 10 మంది ఎంపీలు మాట్లాడారు. ఏమని? గాడ్సే అంటే ఎలాంటి ఒక దుర్మార్గమైన ఆలోచన అంటే, అసలు గాంధీ బొమ్మ నోట్ల మీద ఉన్నటువంటి గాంధీ గారి బొమ్మ తీసేసి దాని మీద గాడ్సే బొమ్మ వేసుకోవాలని ఒక కుట్ర కూడా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఇంత నీచమైన ఆలోచన, ఇంత దుర్మార్గమైన ఆలోచన. అసలు వాళ్ళ అధికారమే, మాకు అధికారం లేకపోతే మేము అధికారం ఉంటేనే బతుకుతాము, మాకు అధికారం కోసం ఎవరినైనా చంపుతాము, ఎవరినైనా నరికేస్తాము అనే ఒక బీజేపీ స్టేట్ కమిటీ, మళ్ళా మోడీ, అమిత్ షా వీళ్ళతో పాటు మరి అనేక మంది నాయకులు ఈ యొక్క కాంగ్రెస్ మీద, ఎందుకంటే అందరు కూడా తెలుసు ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో, అదే కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో సెక్యులర్ భావాలతో, అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, అన్ని మతాలు, అన్ని కులాలని, అన్ని రాష్ట్రాల కులాలని అందరిని ఏకీకృతతో, అందరూ ఒకే భావనతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వతంత్రం నుంచి ఈనాటి వరకు ముందు కూడా సెక్యులర్ భావాలతో పనిచేస్తారు. అధికారం కోసం ఒక మతాన్ని చీల్చడం, ఇంకో మతాన్ని దగ్గర తీసుకోవడము, అధికారం కోసం లేదా ఎవరినంటే వాళ్ళని చంపడం, ఇది కాంగ్రెస్ ఆనాటి నుంచి ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి యొక్క ఆలోచనలో ఉండదు. ఎంతసేపు ప్రజలు మంచిగా ఉండాలి, ఆ ప్రజలు మంచిగా ఉండడానికి వాళ్ళ కుటుంబము ఎన్ని త్యాగాలైనా సిద్ధం అనే దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు పనిచేస్తారు. కాబట్టి ఇది కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఇదంతా కూడా చూడండి, గమనించండి. మతం అనేది మనిషిని బతికించదు, మతం అనేది మనిషిని చంపేస్తుంది. కాబట్టి ఈరోజు సోనియా గాంధీ ఈడీ డిపార్ట్మెంట్లో కూర్చునబెట్టేదాన్ని నిరసనగా ఈరోజు సంగారెడ్డిలో ఈ యొక్క మద్దతుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మద్దతుగా ఈరోజు సంగారెడ్డిలో మరి వారి మద్దతుగా దీక్షా కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఏఐసిసి పిలుపు
విడ్రా అంటే మళ్ళీ పిలుపు వచ్చేంత వరకు సంగారెడ్డిలో మరి ఈ దీక్ష ఇట్లనే కొనసాగుతుంటుందనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ సమాజానికి ఈ ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్ర తెలుగు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.